పహల్గామ్ అటాక్ లో మిస్టేక్స్ చూసుకుంటే కోవిడ్-19 తర్వాత ఇండియన్ ఆర్మీలో సరైన రిక్రూట్మెంట్ జరగలేదు. 1,00,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. ఇదిలా ఉంటే 2022లో ద టెలిగ్రాఫ్ లో వచ్చిన ఒక ఆర్టికల్ చూడండి. ఇండియన్ ఆర్మీ స్ట్రెంత్ రానున్న 3 ఏళ్లలో 2 లక్షల వరకు తగ్గించాలి అని. ఇది సరైన నిర్ణయమేనా? ఇక ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా రాజశేఖర్ జా రిపోర్ట్ ప్రకారం ఉగ్రవాదులు ఏప్రిల్ మొదటి వారంలోనే కొన్ని హోటల్స్ ని స్కోప్ చేస్తున్నారు అని. ఇక పుల్వామా అటాక్ సంబంధించి కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదు అని 2019లో హోం వ్యవహారాల రాష్ట్ర మంత్రిత్వ శాఖ జి కిషన్ రెడ్డి గారు రాజ్యసభకు తెలిపారు. మన ఇండియాపై పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడి చేస్తూనే ఉన్నారు. 2016లో నాగ్రోటా ఆర్మీ అటాక్, జులై 2017లో అమర్నాథ్ యాత్ర అటాక్, ఫిబ్రవరి 2018లో సంజావన్ ఆర్మీ క్యాంప్ అటాక్, ఫిబ్రవరి 2019లో పుల్వామా అటాక్, మార్చి 2019లో జమ్మూ బస్టాండ్ గ్రానైట్ దాడి, ఇప్పుడు 2025లో. దీనికి గల కారణాలేంటో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని బెస్ట్ టాపిక్స్ కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.